విపత్తు సంభవించినప్పుడు ఆ వ్యక్తి ఏదో వింతను గమనించాడు. సముద్రపు నీరు చాలా వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. దీని అర్థం చాలా పెద్ద సునామీ రాబోతుంది. అయితే విచిత్రం ఏమిటంటే ప్రజలు సునామీ వైపు వెళ్లడం. కానీ పెద్దగా ఆలోచించే సమయం దొరకలేదు. తమ్ముడు తన భార్యతో పాటు మరికొంతమందితో త్వరగా పారిపోయాడు. సునామీ సమీపిస్తుండగా అతని భార్య భయాందోళనకు గురై ఇలా చెప్పింది, ఒక్క క్షణంలో మనమందరం ఈ అలకి కొట్టుకుపోతామా? కానీ తమ్ముడు బలవంతుడు. వారు అలవైపు వెళ్లడానికి ఇతరులకు ఏదో ఒక కారణం ఉంటుందని అతను నమ్మకంగా ఉన్నాడు. సునామీ అల చాలా వేగంగా మరియు ఎక్కువగా ఉంది. దాదాపు 100 మీటర్ల ఎత్తు. ఇంకా తమ్ముడు తన పడవను ఆ కెరటం వైపు తీసుకెళ్లి ఎలాగో అల పైకి లేచాడు. బలహీనంగా ఉన్న కొన్ని పడవలు వెంటనే బోల్తా పడి అలల్లో పడిపోయాయి. అది చూసి తమ్ముడు భయపడ్డాడు, కానీ ధైర్యం కోల్పోకుండా మౌనంగా దేవుడిని ప్రార్థించాడు. వారు అల యొక్క ఎత్తైన భాగానికి చేరుకోబోతున్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 10,000 టన్నుల బరువున్న భారీ కార్గో షిప్ కనిపించింది. అతని పెద్ద ఫ్యాన్ శబ్దం భయంకరంగా ఉంది మరియు అతను వారి వైపుకు వెళ్లాడు. అదృష్టవశాత్తు ఓడపై భాగం మాత్రమే దెబ్బతినడంతో ఓడ రక్షించబడింది. అయితే అంతా బాగానే ఉందని భావించేసరికి ఓడలోని బరువైన కంటైనర్లు విరిగి కింద పడటం ప్రారంభించాయి.